ఫ్యామిలీ అంటే అంతా కలిసి ఉండాలి, ఎవరో ఇబ్బంది పడకూడదు. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కీతులు ఆడుకుంటూ ఉంటాం, సహజం. మ్యారేజ్ అనుకోవడం, మ్యారేజ్ అయిన తర్వాత రోజు పోట్లాడుకోవాలి. ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఎవరెవరు అడ్జస్ట్మెంట్ అయితేనే జీవితం, లేదా జీవితమే ఉండదు. కానీ ఎప్పుడు నేనే అడ్జస్ట్ కావాలంటే కష్టంగా ఉందా? ఏం చేస్తాం మరి బావగారు అక్క అయితేనే జీవితం. ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇలా జరిగిందని అసలు ఊహించలా. మా వాళ్ళందరికీ తెలిసిందిగా ఈ కార్యక్రమం ఇలా అయింది అనేది. ఏదో నార్మల్ గా అనుకున్నాం కానీ మాకన్నా ముందు వాళ్ళకి తెలిసింది. మరి ఎలా తెలిసిందో మాకు అర్థం కదా. ఇంత భారీగా చేస్తారని ఊహించలా. మీరు కూడా ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఫ్యామిలీలో సర్దుకొని వెళ్తామని ట్రై చేయండి. అయితేనే ఇన్ని రోజులు జీవించగలం. 50 సంవత్సరాల జీవితం అంటే ఎన్నో గొడవలు వస్తాయి, డబ్బుల ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో వస్తాయి. వచ్చినా మనం అడ్జస్ట్మెంట్ అయ్యి చేయగలిగితేనే జీవితం, అయితే జీవితమే లేదు. మీరు కూడా అలాగే లీడ్ చేసుకుంటా జాగ్రత్తగా వెళ్ళాలని కోరుతున్నాం. ఎప్పుడు కీచులు ఆడుకున్నా ఎమ్మటే ఒక గంటలో మళ్ళీ నార్మల్ అయిపోతేనే జీవితం. అంతేగాని కంటిన్యూస్గా ఎడమొఖం గడమొఖం ఉంటే జీవితం ఇంకేముంటుంది ఫ్యామిలీలో. నాన్న చికాకులు. క్వశ్చన్లు ఉంటే అడగచ్చు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఉండదు కానీ ఏదో సైలెంట్ గా ఉంటాం. తర్వాత పొద్దున్న సైలెంట్ ఉంటే సాయంత్రం మాట్లాడుకుంటాం. అట్లా కాకపోతే పిల్లలు పోవడైపోతారు కదా. అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు స్టార్ట్ చేసినా ఎవరొకరు వాళ్ళు వస్తుంది. మనం బయటకు వెళ్ళి ఎన్నో చేస్తాం, ఇంటికి వచ్చేప్పటికి ఇసుకిస్తారు. మన దగ్గర నుంచే వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచే రావాలనే మన దగ్గర నుంచి కూడా వస్తుంది. మనం బయటకు వెళ్ళామంటే ఎన్నో బడ్జెట్స్ ఉంటాయి. వీళ్ళకి ఇంట్లో ఏం తెలుస్తుంది, వండి పెట్టడం వరకే తెలుస్తుంది. అర్థమా ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఇంట్లో. వేరే ఉద్యోగం లేని వాళ్ళకి ఏముంటుంది, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే వండి పెడతాం వరకే. మనం వెళ్తే సాయంకాలం పిల్లలు ఫీజను అయ్యను ఇయ్యను నాన్న చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత మొదలెడితే అప్పుడు తలకాయ చెప్పేగా. అంటే అడ్జస్ట్మెంట్ అయితేనే జీవితం. ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి. ఒక గంటలతో ఒక అన్నం వండాలి, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కూడా సమానమే. ఎందుకంటే బాగా చేస్తారు. ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కూడా కష్టమంటే ఒక్కొక్కరికి తెలియదు. ఇంట్లో ఉండేవాళ్ళకి తెలియదు, బయటకు వెళ్ళిన వాళ్ళకి తెలియదు. అదేంటంటే ఇద్దరు సమానంగా చేసుకుంటేనే ఆ బండి సవ్యంగా రాగలిగింది. లేకపోతే ఒకటి నువ్వు ఎక్కువ నేను తక్కువ అనుకుంటే బండి వెళ్ళదు, ముందుకు సాగదు అసలు. ఇది కూడా ఇంట్లో ఉండేవాళ్ళు మంచిగా వండి పెట్టి టెన్షన్ ఫ్రీగా పంపించకపోతే బయటకు వెళ్ళి మీరు పనులు చేసుకోలేదు. అదే కూడా జాగ్రత్తగా ఉంటేనే జీవితం నడుస్తుంది. జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, చెరొక పని చేసుకొని వెళ్ళిపోవాలి, ఎవరి పని కాళ్ళకి వెళ్ళిపోవాలి. అంతేగాని నేను జాబ్ చేస్తున్నాను, నువ్వే ఆడదాన్ని ఇంట్లో అచ్చంగా నువ్వే పని చేసుకోవాలనేది ఉండకూడదు. కాదు, హీరో వీళ్ళని కొట్టుకొని కమెడియన్ చంపేసి చూసావా ఆటం బాంబు పేర్లంటే. గుచ్చుకుంది. అలాగే మీరు కూడా అన్నింటినీ జాగ్రత్తగా పిల్లలను చదివించుకుంటే మీ కార్యక్రమం చేసుకుంటే జాగ్రత్తగా. మెయిన్ పిల్లలకు కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే మంచి పద్ధతులు, మంచి నడవడిగా
ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది అన్ని ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి. మా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకు వాళ్ళు మా నేర్చుకున్నారు. పిల్లలు కూడా ఫస్ట్ లో ఒకటే చెప్పానండి, మనం ఎవరికైనా కావాలంటే సాయం చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ జేబులో 10 రూపాయలు ఊరినే తీసుకొని జేబులో వేసుకుందాం అనేది మనకు వద్దు. అయిన భగవంతుడు ఉన్నాడు, మనం తప్పు చేస్తే మనం శిక్షిస్తాడు ఎప్పుడైనా ఎవరినైనా. కాబట్టి మనం మాత్రం ఎవరి రూపాయికి ఆశపడకూడదు, మన కష్టాలకు మనం కాదు అనేది నేర్పాము రా. ఫస్ట్ నుంచే మా పిల్లలు నేర్పిందే ఇది. మీరు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు యాక్చువల్లీ వెళ్ళాడు ఎంతో సాయం చేసినా వాళ్ళ గురించి మనం వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర చెప్పిందా కూడా మాకు తెలియదు. అసలు మాకు చెప్పేవాళ్ళు కాదండి. మరి వీడు జాయిన్ చేసి ఉద్యోగం జాయిన్ చేసి కాలేజీలో జాయిన్ చేసి వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా పంపితే వస్తే తీసుకెళ్ళి రూములో పెట్టుకొని అబ్బాయి ఎట్లా ఉంటాడు అని అంటే మా అబ్దుల్లా బంగారం ఉండే దేవుడు అండి. ఇంకా కోట్లు సంపాదించే ఉపయోగం ఏముంది? దానికి అంతకన్నా అసలు ఏం కావాలి? వీళ్ళు చెప్పేవాళ్ళు కాదండి, మా పిల్లలు మాకు చెప్పేవాళ్ళు కాదు. ఎవరన్నా వస్తే ఏంటి అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు అండి. ఇప్పుడు మా ఏరియా నుంచి వెళ్ళేవాళ్ళు ఇది మా రూమ్ ఉండేదంట, ఆ రూమ్ లోకి తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించి కాలేజీలో జాయిన్ చేసి అన్ని చేసి వదిలిపెట్టేవాళ్ళు. అట్లా మరి ఎవరు చేస్తారండి? అంత రిస్క్. అలా చెయ్యాలి, మంచి సాయం చేస్తున్నది మంచిది. ఇప్పుడున్నా ఇందాక అందులో వచ్చారు మారుతి గారు. నేను చెప్తా విషయం. మారుతి గారు వాళ్ళని ఆస్ట్రేలియాలో వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటా. తర్వాత మాకు పెళ్ళైన తర్వాత వీసా గురించి అని చెప్పి కలిస్తే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వెరీ డౌన్ టు అర్త్, వెరీ హంబుల్. వాళ్ళు మాట్లాడినంతసేపు అబ్దుల్లా గారు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయన లేనప్పుడు కూడా మేము అబ్దుల్లా గారు అనే ప్రొనౌన్స్ చేసుకుంటాం కానీ అబ్దుల్లా అని ఎప్పుడు అనుకోం, ఆయన అంటే మాకు అంత రెస్పెక్ట్ అని చెప్పారు. వాళ్ళు అంత గుడ్ నేమ్ సంపాదించారండి. అది డబ్బులు సంపాదించారండి. సిద్ధు నాయుడు ఢిల్లీలో. అట్లాగే మీరు కూడా హ్యాపీగా సాయం చేయండి, మంచి కార్యక్రమాలు చేయండి. భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు, మన పిల్లల్ని చల్లగా చూస్తాడు. వాళ్ళు మీరు ఇలా ఉన్నామంటే అమ్మ నాన్న చేసిన పుణ్యం అంటే, దాంతోపాటు మనం చేసుకున్న కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం బాగున్నారంటే మన పిల్లలు అదే వేరే ఏముంటుంది. మనం ఎవరి జేబులోనో దొబ్బుదాం అనుకుంటే ఏమంటే మన జేబులో బాబు వెనక ఇంకోటి ఉంటాడు ఏమంటే అలా ఉండకూడదు. నా ఒపీనియన్ అయితే అంతే, మొదటి నుంచి కూడా అంతే. నేను అట్లా కష్టపడ్డాను, నేను ఎన్నో వ్యాపారాలు చేశానండి. నేను బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేస్తూ నేను ఫైనాన్స్ చేసేవాడిని. నిమ్మ తోటలు ఉండేవి, గేదెలు ఉండేవి, ఆవు తోటలు ఉండేవి, చాలా ఉండేవి. నేను వ్యవసాయం చేసేవాడిని. అన్నీ చేసాం. అన్నీ చేయబట్టే పిల్లలు ఇవాళ ఫ్లైట్లో తిరుగుతున్నారు. లేకపోతే నేను అందరిలాగానే హాయిగా జలసానికి 100 రూపాయలు రాని ఏదో కార్యక్రమం చేసుకుని ఇంటికి వచ్చేసాను అనుకోండి, పిల్లలు ఏంటయ్యా అనేది ఇట్లా జీవితం గడిచిపోయి ఇంతమంది నాతో పాటు వాళ్ళు ఇంతమంది అండి. ఇవాళకి 100 రూపాయలు అడిగేవాళ్ళు ఉన్నారు. నా ఏజ్ వాళ్ళు ఇవాళకి 100 రూపాయలు ఉంటే ఈ రాని వాళ్ళు ఉన్నారు. అలాగే మనకి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు 10 రూపాయలు వస్తే నలుగురు తీసుకెళ్లి టీ పోపించేసి టిఫిన్ పెట్టిస్తారు. ఇది మంచి అండి. అరే అటు టీ తాగడరా, టిఫిన్ చేయడరా అంటే మన ఇంట్లో తింటే టిఫిన్ కాదా? సార్ మన పిల్లలు నలుగురు ఉన్నారు, మనము పిల్లలు కలిసి తింటే టిఫిన్ కదా. బజార్కి వచ్చి ఎవరినో తీసుకెళ్లి టిఫిన్ పెట్టి ఇంట్లో వాళ్ళు పొత్తులు పెడతాం కరెక్టా? వాళ్ళే వాళ్ళు 100 రూపాయలు కూడా అడుగుతూ ఉన్నారు. మనమేమో భగవంతుడు వాళ్ళు అట్లాగే ఉన్నారుగా, మరి ఎవరు మోసం చేయలేదుగా. అది ఒక్కటి నేర్చుకుంటే చాలా నీ జీవిత సత్యం. ఏమో ఏది బట్టి చందాలు ఇస్తాం, సహాయం చేస్తాం, ఏ ప్రతి కార్యక్రమం అన్ని కార్యక్రమాలు ఉంటాయి. భూభాష సంఘానికి నేను కృష్ణా జిల్లా సెక్రటరీని. స్కాలర్షిప్లు ఇస్తాం, 1500, 2000 ఇచ్చారు. స్కాలర్షిప్లు ఇస్తాం. సంవత్సరం 500 మార్కులు దాకా మేమే సంఘాలు వేసుకొని మాట్లాడుకుంటూనే ఇస్తాం. ఆ విషయం అటు గ్రేట్ అంకుల్.
మొదటి 15 సంవత్సరాల అంటే నుంచి కమ్యూనిటీకి ఎంతో కొంత contribute చేయాలి. చెయ్యాలి. మన తరఫున మనం ఉన్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఏదో ఒకటి చేస్తే బాగుంటది అనే ఒక ఆలోచన అనేది గ్రేట్. ఇప్పుడు రంజాన్ వస్తే అల్లుడు గారు 10,000 పంపిస్తారు, పెద్దమ్మాయి 10,000 పంపిస్తారు, చిన్నమ్మాయి 10,000 పంపిస్తారు. నేను పరమాయి అన్ని వేసుకొని బట్టలు ఇస్తారు బిందులు. ఇస్తారు బిందులు. 50 మందికి చీరలు పెడతామండి రంజాన్ పండుగకి. అంటే కాలనీలో ఉంటారు కదా వాళ్ళందరికీ సారీస్ పెడతారు. ఇది చెప్పుకునే కాదు, ఏదో మనం అదంతా దేవుడికి. చేసే కార్యక్రమంగా ఇస్తారు. భోజనాలకి డబ్బులు ఇస్తాం, ప్లేట్ఫామ్ బట్టలు పెడతాం, అన్ని చేస్తామండి. దాని గురించి వేరే డబ్బుల గురించి అంటే ఆలోచించేది ఏం లేదు. బట్టలు పెట్టమంటే వేరే ఊరికని కాదు, మన వాళ్ళే పేదవాళ్ళకి పేదవాళ్ళు, భర్త చచ్చిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు అందరూ పేర్లు రాసుకొని వాళ్ళకి కంపల్సరీ ఇస్తాం. మన పోయినసారి కాలనీలో స్థలాలు ఎంఆర్ఓ, నేను డిపార్ట్మెంట్ కదా, ఎంఆర్ఓ గారు నేను ఎంప్లాయీ అని తెలిసి నాకు 14 ప్లాట్లు ఇచ్చాడండి. 2,000 ఇస్తే ఇచ్చాడు. కొన్ని మా వాళ్ళకి ఇప్పించాం, కొన్ని బయట వాళ్ళకి ఇప్పించాం. వాళ్ళకి 30 లక్షలు అండి ప్లాట్. 2,000 మళ్ళీ నేను తీసుకొని ఇస్తే అలానని 1,000 రూపాయలు తిన్నాడేమో అనుకుంటానని వాళ్ళు తీసుకెళ్లి ఎంఆర్ఓ దగ్గర ఇప్పించాం. అది వాళ్ళు ఒక ప్లాట్ అమ్ముకొని 2 పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలు దానివల్ల లబ్ధి పొందిన కొంచెం మంది ఉన్నారు. మనకు వచ్చిన ప్లాట్ కూడా ఇస్తారు. నాకు వచ్చింది. ఫ్రీగా ఇస్తారు. మా అన్నయ్య గారు అబ్బాయి లేనోళ్ళు ఏం చేసి మా అన్నయ్య మా ఇంట్లోనే పెరిగాడు, వాడికి ఫ్రీగా ఇచ్చి ఈయన బాగా ఉంటారు ఎంఆర్ఓ గారితో. మీ ఆవిడ పేరు రాయించుకోండి అంటే మాకు అక్కర్లేదు, నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి పేరు రాస్తామని అబ్బాయి పేరు రాస్తారు. మళ్ళీ పొలం ఇచ్చారు, పొలం కూడా ఇచ్చారు. పొలం ఇస్తే అది ఒక అన్నయ్య గారు అబ్బాయికి రాశారు. నా పేరు అంటే వద్దన్నారు. ఈ అమ్మమ్మ తాతయ్య చాలా చేసామండి. ఆ పుణ్యాలే సార్, వాళ్ళ మా అమ్మాయి పుణ్యం, మేము చేసుకున్న పుణ్యాలే వాళ్ళు మనం ఎక్కున్నామండి. వేరే అది చాలా ఇంపార్టెంట్. మేము బిల్డింగ్ కట్టుకొని కూడా బిల్డింగ్ లో ఇచ్చేసాం. మేము ఆ పాకలోనే ఉంది. అంటే వాస్తు రీత్యా తూర్పు అక్కడ బాగుంటాయి. అమ్మాయి చదువు 10th అయిన దాకా అక్కడే ఉండాలనుకున్నా అక్కడే ఉంది. తూర్పు ఉత్తరంలో నువ్వు కదులుతా అన్నాడు సిద్ధాంత్ గారు. నువ్వు పోలీస్ కూడా అవుతావు. తూర్పు ఉత్తరం కాలం ఉంది, వాటర్ ఫ్లోటింగ్ ఉంది. ఊళ్ళో ఎక్కడ ఇక్కడ ఫ్లాట్లు దొరకవు, ఎక్కడ ఊరికి ఒకటి ఉంటుంది. నువ్వు అక్కడ నుంచి కదలొద్దంటే నేను బిల్డింగ్ కట్టి 7 సంవత్సరాలు అద్దెలకి ఇచ్చి నేను పాకలో ఉన్నాను. పాకలో ఉన్నానండి. ఏదో పంపుతారా? తర్వాత పిల్లల కాలేజీకి వచ్చిన తర్వాత ఎవరన్నా వచ్చే ఏదో పాక మీద అంటారేమోనని ఫీల్ అయ్యి అక్కడ బిల్డింగ్ లో మారాం. నుంచి కోరుతాం. అలాగే మంచి జరిగిందండి. భగవంతుడు మనం మంచి చేస్తే మంచి. మేము 10 లక్షలు పొలం కొన్నామండి, 4 ఎకరాలు. అది మన 30 నుంచి 35 కోట్లు అయింది. మనం ఏం సంపాదిద్దాం సార్ జీవితంలో? మనం ఒకటి మోసం చేయకుండా ఉంటే భగవంతుడు ఏదో విధంగా మనకు దారి చూపుతాడు సార్. మా వేరే ఆస్తులు కాదు, నాకు ఉన్న పొలమే ఇది. నాకు వేరే ఆస్తులు చాలా ఉన్నాయి. అలాగే భగవంతుడు మనం మంచి చేయాలి సార్. భగవంతుడు ఇచ్చాడు, మనం రూపాయి ఎవరికైనా సాయం చేస్తున్నా తప్పేం లేదుగా, చేయాలిగా. మనం చేయాల్సిన ఏదో చాలా చేసాం సార్ జీవితంలో, ఇంకా చేస్తాం కూడా. మనం బతుకుండగా ఏది కావాలో చేస్తాం. అట్లాగే మనవాళ్ళు కూడా అన్ని మంచి జెండా సతీష్ గారు కానీ, షరీఫ్ గారు కానీ, సలీం గారు ఇలా కూడా స్థలాలు మీద పెట్టాం. అవన్నీ మేమే చూస్తాం. అదే మా నాయన ఉద్దేశంతోనే కానీ, లేకపోతే మనం రిస్క్ పెట్టుకుంటాం. అంతా హ్యాపీ సార్. గ్రేట్ స్టోరీ టు హియర్. మా సిస్టర్ కూడా హ్యాపీ. మీరు నేను ఒకటే చెప్పా, మీరు పిల్లల్ని 1 రూపాయి కూడా అడగొద్దు. మీ పిల్లల్ని 1 రూపాయి అడగొద్దు. మీకు కావాలంటే నేను ఇస్తా, మీ అందరూ వస్తే నన్ను అడగండి. మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి. మీ పిల్లల దగ్గర ఏ పిల్లల దగ్గర 100 రూపాయలు కూడా తీసుకుంటుంది. ఇప్పటికే అలాగే నడుస్తుంది.
రూపాయి కాదు మనం వచ్చినప్పుడు 20 లక్షలు ఇచ్చారు హ్యాండ్ ఓవర్ చేసి నా రెట్లు పెరిగినాయి కానీ అంత అలాగే మంచి కోరుకుంటే ఎప్పుడు మంచి జరిగింది. ఏం లేదండి, మీ గ్రేట్నెస్ నాకు కంపెనీ కంటే ఏం నచ్చుతుందంటే మీరు మీ బిజినెస్ చేసుకుంటూ వేరే వాళ్ళకి సహాయం చేయడం, దగ్గర వాళ్ళకి బయట వాళ్ళకి ఎవరికైనా ఇప్పటికి కూడా చుట్టూ చాలా మంది ఉన్నారు. డాన్స్ ప్రోగ్రామ్ లేదు అది చాలా గొప్పతనం. అదే ఎందుకంటే ఒక చేసే మనసున్న టైం లేదని అనుకోవచ్చు. నా సంగతి నాకు టైం కంటే చూసుకోవడానికి కూడా మన సొంత ప్రయారిటీ అయిపోతుంది వేరే వాటికంటే నువ్వు కూడా సంఘటన పెళ్లి చూపించాగా ఓన్గా మేము కట్టించింది నేను డబ్బులు ఫోన్ చేసి 30 సెంట్లు మా ఆవిడ మా మామూలు రీసెంట్ అయితే కామన్ సైడ్ ఇస్తే 30 సెంట్లు దాంట్లో బిల్డింగ్ కట్టాం. దీంట్లో వాళ్ళ 70 మంది కంప్యూటర్ ట్రైనింగ్ అవుతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. మా పేరు ఉన్నాయి. మెంబర్లుగా మా అంటే మన కమ్యూనిటీ వాళ్ళకి ట్రైన్ చేస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ముందు మనలోనే పెట్టామండి. జనం మనలో రాదు. ఎవరైతే ముందు పని జరిగిందనే ఉద్దేశంతో ఏ క్యాష్ అయినా మాట్లాడారు. వేరే కమ్యూనిటీస్ కూడా సపోర్ట్ 3 ఏళ్ళు ఫ్రీ భోజనం అండి. 3 ఏళ్ళు పెద్దలకి 3 ఏళ్ళు ట్రైనింగ్ అయితే సర్టిఫికెట్ ఇచ్చి జాబ్ చేసి అంటే మీకు 3 లక్షలు మీ పేర్లు ఉన్నాయి కదా రూమ్కి. ఏమోనండి మనం ఎకరాలు కూడా వాళ్ళు 3 లక్షలు ఇచ్చారు. ఒకప్పుడు ఒకటి పెట్టారు, ఫ్యామిలీ చాలా కష్టపడ్డామండి. మనకి చాలా కష్టపడ్డాం.